ఇప్పుడు మీరు చూస్తున్న క్రిస్టియన్ బ్రైడల్ స్టోర్ కేపీహెచ్బి హైదరాబాద్లో ఉంది. త్వరలో వివాహం చేసుకుని మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఎందుకు ఏ సిచ్యువేషన్లో ఈ క్రిస్టియన్ బ్రైడల్ స్టోర్ని పెట్టారనే విషయాన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చివరి వరకు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి. వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న అస్నా బ్రైడల్స్ని విజిట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు విజిట్ చేసాము, అసలు ఎందుకు ఈ స్టోర్ పెట్టారనే విషయాన్ని ఓనర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈలోపు మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ఒకసారి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నా పేరు అష్నా జాక్సన్ దావ్లా. నేను కేపీహెచ్బిలో అష్నాస్ బ్రైడల్ స్టోర్ని 2013లో స్టార్ట్ చేశాను. సో 11 ఇయర్స్గా ఈ స్టోర్ని దేవుని దయ వల్ల సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నానండి. ఓకే, ఫస్ట్ స్టోర్ గురించి మాట్లాడుకుందామా లేదంటే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందామా? మీ ఇష్టం బ్రదర్, ఎలా అయినా. ఈ బ్రైడల్ స్టోర్ ఐడియా ఎందుకు వచ్చిందండి? అంటే ఏదైనా రీజన్ ఉందా, పర్టికులర్ ఏమన్నా ఇన్సిడెంట్ ఏమన్నా జరిగిందా మీ లైఫ్లో? ఓకే, నేను యాక్చువల్గా ఐటీ జాబ్ చేస్తూ ఉండేదాన్ని. సో నా పెళ్ళి టైంలో మేము చాలా తిరిగాము వెడ్డింగ్ గౌన్ కోసము. సో మాకు నచ్చినట్టుగా మా బడ్జెట్లో యాక్చువల్గా మేము కోరుకున్నట్టు మాకు దొరకలేదు. తర్వాత మా తమ్ముని వివాహానికి మేము చాలా ట్రై చేసాము. ఒక చోట ఆర్డర్ చేస్తే పెళ్ళి అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చి ఇచ్చారు. సో మేము అనుకున్నాము ఏదైనా ఒక స్టోర్ ఉండి మేము వెళ్ళి ట్రై చేసి తీసుకున్నట్టు ఉంటే చాలా యూజ్ ఉండేది కదా అని. సో దట్ మేడ్ మీ థింక్, ఆ రకంగా మేము ఇది స్టార్ట్ చేసామండి. ఓకే, మీకు చిన్నతనం నుండి ఈ బ్రైడల్ స్టోర్ మీద ఇలాంటి దాని మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు దీన్ని స్టార్ట్ చేశారా లేదంటే ఏంటండి? లేదండి, అంటే నాకు ఇలాగ ప్యాషన్ అని కానీ ఈ ఫ్యాషన్ సైడ్కి రావాలని కానీ ఎప్పుడూ లేదు. నేను ఐటీ జాబ్ చేస్తూ ఉన్నాను. ఇలా నాకు ఫేస్ చేసిన దాన్ని బట్టి అప్పుడు మేము ఇలాగ స్టార్ట్ చేయాలి అని అనుకున్నామండి. ఓకే, అంటే ఇప్పుడు బిజినెస్ సైడ్ రావాలంటే ఇంకా చాలా వేస్ ఉన్నాయి కదా. ఓకే, మీరు ఒకవేళ ఈ డ్రెస్సెస్ టైపే రావాలనుకుంటే ఇంకా లెహంగాస్ ఉన్నాయి, ఇంకా కలర్ డ్రెస్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ పర్టికులర్గా ఈ క్రిస్టియన్ బ్రైడల్కి సంబంధించినవే చేయాలని ఎందుకు అనిపించిందండి? వేరే వాటికి వెళ్తే బిజినెస్ బాగుంటుంది, అది నిజమే. కానీ నేను క్రిస్టియన్ కమ్యూనిటీగా సర్వ్ చేయాలి అనే పాయింట్లోనే స్టార్ట్ చేశానండి. సో ఇప్పుడు అవన్నీ పెట్టి నేను బయటికి వచ్చేసి బిజినెస్ సైడ్కి వెళ్ళాలి అనే పాయింట్లో నేను లేను. ఎప్పుడు కూడా మన కమ్యూనిటీకి మనం సర్వ్ చేసుకుంటే బెటర్. అండ్ ప్రతిదీ బిజినెస్ లానే చూడాలి, ఏదో ఎర్న్ చేసేయాలి అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయలేదు. సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి. ఎవరికైనా ఆశ ఉన్నప్పుడు, వేసుకోవాలని ఆశ ఉన్నప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అందరికీ వీలుగా ఉండేటట్లు పెట్టాలనుకున్నాను. అందుకని ఇదే కంటిన్యూ చేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు మీరు బ్రైడల్ స్టోర్ పెట్టాలనే ఆలోచన వచ్చింది కదా, అప్పుడు మీ ఫ్యామిలీకి చెప్పినప్పుడు మీ వాళ్ళు ఎవరన్నా ఎందుకు ఇలాంటివి మనకు సెట్ కాదు అనే సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అండి? డెఫినెట్లీ అండి. నేను చెప్పినట్టు నేను పాస్టర్ ఫ్యామిలీలో నుంచి వచ్చాను. సో బిజినెస్ అనేది అసలు ఐడియా కూడా లేదు. సో పెడితే అసలు మన దగ్గరికి ఎవరైనా వస్తారా, మేము చేయగలమా అనే పాయింట్ అందరికీ ఉండింది. నాకు కూడా భయం ఉండింది. బట్ దేవుని దయ వల్ల 11 ఇయర్స్గా నేను బాగానే సక్సెస్ఫుల్గానే రన్ చేశాను. ఎక్కడ ఏదైనా సరే దేవుని మీద ఆధారపడ్డం నేర్చుకున్నాను అండి. కోవిడ్ టైంలో కూడా ఎంతో ఇబ్బందులు ఫేస్ చేశారు అందరం. కాకపోతే దేవుడు ఎక్కడా కూడా నిరాశపరచలేదు. ప్రతి సమయంలో నాకు తోడుగా ఉన్నాడు. ఎట్లా నిలబెట్టుకోవాలి అనే పాయింట్ని దేవుడే చూపించాడండి. ఓకే, ఇప్పుడు స్టోర్ గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు ఎవరైనా మన వీడియో చూస్తున్నారు కదా, వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఈ గౌన్ కానీ ఏమన్నా కొనుక్కోవాలి అని ఆశ ఉంటే కనుక ఖచ్చితంగా ఆఫ్లైన్కి వచ్చి తీసుకోవాలా లేదంటే ఆన్లైన్ కూడా అలాంటి సర్వీస్ ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? వచ్చి చూసుకుంటే మీరు ట్రై చేసి తీసుకోవచ్చు. పోనీ రాలేని పక్షాన మీరు మాకు ఫోన్ చేస్తే మేము వీడియో కాల్ అరేంజ్ చేస్తాము. వీడియో కాల్లో మేము చూపించి అమ్మాయి మెజర్మెంట్స్ని బట్టి కానీ అమ్మాయి ఇష్టానుసారంగా కానీ తనకి ఎలా కావాలి అనేది చూసి తన ఫిట్టింగ్ ప్రకారం మేము చేసి కొరియర్ చేస్తున్నామండి. ఆల్రెడీ ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ ఇంతకుముందు అలాగే పంపించాము. సో ఆ రకంగా కూడా అన్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేటట్లే మేము చూసి పంపిస్తున్నామండి. మీరు 11 ఇయర్స్ నుండి సక్సెస్ఫుల్గా ఈ బ్రైడల్ స్టోర్ అనేది రన్ చేస్తున్నారు కదా, మీరు ఎంతమందికి డిజైన్ చేసి ఇచ్చారండి ఈ గౌన్స్ అనేవి? బై గాడ్స్ గ్రేస్ మేము అరౌండ్ 4000 బ్రైడ్స్కి మేము సక్సెస్ఫుల్గా గౌన్స్ ఇచ్చామండి. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అందరూ సాటిస్ఫై అయ్యేలానే మేము చూసామండి. ఓకే, ఇప్పుడు ఓన్లీ మన ఆంధ్ర తెలంగాణ అయినా ఇప్పుడు అవుట్ సైడ్ మన ఆంధ్ర అంటే మన తెలుగు స్టేట్స్ కాకుండా బయట కూడా మనకి ఏమన్నా ఉన్నాయా, జరిగినాయా అండి ఏమైనా? వేరే స్టేట్స్ నుంచి వచ్చి తీసుకుంటున్నారండి, లేదంటే వీడియో కాల్లో చూసుకొని మేము కొరియర్స్ చేస్తున్నాము. బయట స్టేట్స్ కూడా తీసుకుంటున్నారు, మన బయట స్టేట్స్ కూడా తీసుకుంటున్నారు. ఎక్కువ బెంగళూరు నుంచి, మహారాష్ట్ర నుంచి, అంటే ఈ సరౌండింగ్ కర్ణాటకలో నుంచి బీదర్, గుల్బర్గా ఈ సైడ్ నుంచి కూడా బాగా వచ్చి తీసుకుంటున్నారండి. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ వెరీ రెగ్యులర్.
ఇప్పుడు మన స్టోర్ ఓన్లీ హైదరాబాద్లో ఉందా, ఇంకెక్కడైనా ఉందా అండి? హైదరాబాద్తో పాటు ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో కూడా స్టార్ట్ చేసామండి. విజయవాడలో కూడా సక్సెస్ఫుల్గా బాగానే ఉందండి దేవుని దయ వల్ల. ఇప్పుడు మన బ్రైడల్ స్టోర్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయండి? అంటే నాకైతే నేమ్స్ తెలియదు కదా, సో మీరు చెప్తారండి నేమ్స్ అనేది. ఓకే, మన దగ్గర అన్ని బాల్ గౌన్స్ ఉంటాయండి, ఏ లైన్స్ ఉంటాయి, మర్మెయిడ్స్ ఉంటాయి, ట్రైలింగ్ గౌన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం సాటిన్ గౌన్స్ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి. అవి కూడా బాగా అన్నీ కూడా ఫుల్గానే ఉంటాయి మన దగ్గర స్టాక్. ఆల్మోస్ట్ కలెక్షన్ అంతా ఉంది. అన్ని రకాలుగా ఉంటాయండి. అండ్ అన్ని సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చి మనకి 8,000 నుంచి 65,000-70,000 వరకు ఉంటాయండి. ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వేరే వాళ్ళ దగ్గర నుండి మీకు కాంపిటీషన్ కానీ ఏమైనా ఉంటాయి కదా, మీరు దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారండి? ప్రార్థనతో ఫేస్ చేయాలండి ఏదైనా. నాకు చాలామంది అడ్డు పెడదామని చెప్పి, అంటే నేను ఎక్కడ పెట్టాను దానికి వెరీ నియర్లో పెట్టి చాలామంది ఇబ్బంది పెట్టడానికి చాలా ట్రై చేశారు. కానీ ప్రతి దాంట్లో కూడా దేవుడు నాకు తోడుగుండి ఇంకా దాంట్లో నుంచి కూడా సక్సెస్ ఇంకా మంచిగా ఇచ్చాడు. దాంట్లో నుంచి అంటే కీడులో నుంచి కూడా దేవుడు నాకు మేలే చూపించాడు. చాలామంది నాకు అడ్డులు పెట్టారు, నేను దానివల్లే ఇంకొక స్టెప్ ముందుకు వేయగలుగుతున్నాను. సో ప్రార్థనతో ఏదైనా మనకి సాధ్యమండి. మనం ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళడమే అంతే. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? అంటే పిల్లలు కానీ హస్బెండ్ గురించి. ఓకే, మా హస్బెండ్ ఐటీ సైడ్ జాబ్ చేస్తున్నారండి. నాకు ఒక బాబు ఉన్నాడు, తను 7th క్లాస్ చదువుతా ఉన్నాడండి. మీరు అవన్నీ ఇంట్లో ఇవన్నీ మేనేజ్ చేస్తూ కూడా ఇంత సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేస్తున్నారు? దానికి సీక్రెట్ ఏమన్నా ఉందా? అలా ఏం లేదండి, ఫ్యామిలీ సపోర్ట్. సో నేను ఉండి చేయగలిగినంతసేపు నేను ఇంట్లో చేస్తున్నాను. ఇక్కడ అవసరం ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి చేస్తాను. అప్పుడు మా హస్బెండ్ చూసుకుంటారు. కంప్లీట్ స్టోర్ అంతా మీరే చూసుకుంటారా? యా, నాకు మా హెల్పర్స్ గర్ల్స్ ఉన్నారండి. సో మా పిల్లలంతా కలిసి అందరం కలిసి చూసుకుంటాం. ఇప్పుడు బ్రైడ్స్ వచ్చి మన స్టోర్ని విజిట్ చేసి ఫొటోస్ చూపించి ఇలా కావాలని కస్టమైజ్ చేస్తారా అని అడిగితే, అంటే ఓన్లీ ఎక్కడున్నవి తీసుకోవాలి, ఎక్కడున్న గౌన్సే తీసుకోవాలా, లేదంటే వాటిని కస్టమైజ్ చేసి ఇస్తారా అండి? ప్రస్తుతానికైతే మేము ఓన్లీ రెడీమేడ్ గౌన్స్ అండి. బికాస్ వీ వాంట్ బ్రైడ్ టు ట్రై ఇట్ ఆన్ అండ్ సీ. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద మోడల్స్ మనకి ఇంటర్నెట్లో దొరుకుతున్న మోడల్స్ అన్నీ కూడా మేము తెచ్చిపెట్టాము ఇక్కడ. సో అన్ని రకాలు ఉంటాయి. సో వాళ్ళు వచ్చి ట్రై చేసి వాళ్ళకి ఏది సూట్ అవుతుంది అనేది వాళ్ళు చూసుకొని దాన్ని బట్టి తీసుకుంటారు. బెటర్ ఏంటంటే ఖచ్చితంగా స్టోర్కి విజిట్ చేసి అంటే ట్రై చేసి తీసుకోవడమే బెటర్ కదా. ట్రై చేస్తే వాళ్ళకి దెల్ బి కాన్ఫిడెంట్. ఆ రోజు పెళ్లి రోజు వాళ్ళకి ఎలా ఉంటుంది అనే ఐడియా వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి బాగా సూట్ అవుతుంది ఏదో అదే తీసుకోవచ్చు. ఓకే, ఇది ఓన్లీ ఫర్ బ్రైడ్స్ కైనా లేదంటే గ్రూమ్స్కి, అంటే అబ్బాయిలకు కూడా ఏమన్నా? లేదండి, పెళ్లి కొడుకు ఏం లేదు. ప్రస్తుతానికైతే ఓన్లీ పెళ్లి కూతురు వరకే. ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అండి? అంటే అబ్బాయిలకి గ్రూమ్స్కి ఇలా వాళ్ళకి సంబంధించినవి కూడా పెట్టడానికి ఏమైనా అవకాశం ఏమన్నా ఉందా? ప్రస్తుతానికైతే లేదండి. నా కాలింగ్ ఓన్లీ బ్రైడ్కి మాత్రమే అనే ఫీలింగ్లో ఉన్నాను. ఏమో దేవుని ఏర్పాటు ఎలా ఉందో మనకు తెలియదు కదా. దేవుని ఏర్పాటుని బట్టి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూడాలి. మన స్టోర్లో గౌన్స్తో పాటు ఇంకా యాక్సెసరీస్ ఉన్నాయా అండి? గౌన్తో పాటు గౌన్కి వేసుకునేవి వెయిల్స్ ఉంటాయి, గ్లౌజ్ ఉంటుంది, క్రౌన్స్ ఉంటాయి, జ్యువెలరీ సెట్స్ కూడా ఉంటాయి. ఒక షూస్ తప్పించి మీకు బ్రైడ్ వేసుకునే ప్రతి ఐటెం దొరుకుతుందండి ఇక్కడ. ఇప్పుడు ఆబ్వియస్లీ మ్యారేజ్ అంటే ఖచ్చితంగా గౌన్సే వేసుకోరు, ప్రతి ఒక్కరు దాన్ని ప్రిఫర్ చేయరు, శారీస్ కూడా ఇష్టపడతారు కదా. సో మన స్టోర్లో శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఓన్లీ గౌన్సే వేస్తారు. రీసెంట్గా మేము శారీస్ కూడా స్టార్ట్ చేసామండి. ఎందుకంటే చాలామంది గౌన్స్ వేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొకటి కొంతమంది ఆ ఇష్టంతో కూడా శారీ కట్టుకునే వాళ్ళు ఉంటారు. సో అందుకోసం శారీస్ కూడా స్టార్ట్ చేసాము. శారీస్ కూడా బాగానే తీసుకుంటున్నాను. పెళ్ళికి ఎన్ని రోజుల ముందు వచ్చి ఆర్డర్ ఇవ్వాలండి? రఫ్లీ ఒక 1.5 month ముందు వస్తే చాలా బెటర్. సో దట్ మనకి ఏమైనా ఫిట్టింగ్స్ ఉన్నా లేకపోతే ఆల్టరేషన్స్ ఆర్ ఎనీ చేంజెస్ అవి ఏమైనా ఉంటే మనకి చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఒకవేళ ఇఫ్ ద వెడ్డింగ్ ఇస్ వెరీ నియర్ లైక్ 1 week టైంలో ఉన్నా కూడా అప్పుడు ఎమర్జెన్సీ కేసెస్ మేము వెంటనే ఆల్టర్ చేసి ఇచ్చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. మాకేమన్నా గౌన్స్ కానీ యాక్సెసరీస్ కానీ ఏమన్నా స్టోర్లో ఉన్నాయి చూపిస్తారా? డెఫినెట్లీ అండి, చూపిస్తాను. సో ఇది ఒక బాల్ గౌన్ విత్ లాట్ ఆఫ్ షిమ్మర్ ఆన్ ఇట్. దీని మీద మనకి పర్ల్ వర్క్, బీడ్స్ తోటి హెవీగా వర్క్ వస్తుందండి. దిస్ లుక్స్ వెరీ రిచ్ అండ్ ఎలిగెంట్. ఇది ఆ మిక్స్ ఆఫ్ బాల్ గౌన్ అండ్ ఏ లైన్ అండి. మీకు బాల్ గౌన్ లాగా ఫుల్ బుషీగా ఉంటుంది అండ్ ఏ లైన్ ఫినిష్ కూడా ఉంటుంది. ఇది ప్రాపర్ ఏ లైన్ గౌన్. మీకు చక్క కింద బార్డర్ వస్తుంది, ఫుల్ వర్క్ వస్తుంది. ఇది ఏ లైన్ గౌన్ అంటారు దీన్ని.
అండ్ ఇది మర్మెయిడ్ గౌన్ విత్ ట్రైలింగ్ అనమాట. అంటే మీకు ఫిష్ కట్ అంటారు కదా, అలాగా మర్మెయిడ్ స్టైల్ ఉంటుంది. అండ్ బ్యాక్ చిన్న ట్రైల్ ఉంటుంది. ఇది చాలా మంచి లేస్ వర్క్ తోటి, బీడెడ్ వర్క్ తోటి హెవీ ట్రైలింగ్ అవునండి. ఇది మీరు వెనక చూస్తే మీకు చాలా లాంగ్ ట్రైల్ ఉంటుంది విత్ లాట్ ఆఫ్ లేస్ వర్క్ ఆన్ ఇట్. సో ప్రతి గౌన్కి, మన దగ్గర ఉన్న ప్రతి గౌన్కి ఇలా బ్యాక్ సైడ్ లేసప్ ఉంటుంది. సో దీనివల్ల మనకి కార్సెట్ ఉంటుంది, లేసప్ వల్ల మనకి షేప్ చాలా చక్కగా వస్తుంది. అండ్ ఇట్ ఇస్ సైజ్ అడ్జస్టబుల్. సో పెళ్ళికూతురు రాకపోయినా అప్రాక్సిమేట్ సైజింగ్ తోటి మనం కరెక్ట్ ఫిట్ తోటి మనం గౌన్ పంపించవచ్చు. ఓకే. ఇవి అంటే మనకి మినిమం ప్రైస్ కూడా అంటే తక్కువలో ఉన్న వాటిని కూడా చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇవన్నీ మా బేసిక్ రేంజ్ ఆఫ్ గౌన్స్ 8,000 నుంచి 15,000 వరకు ఉన్నాయండి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి ఈ రేంజ్లో. సో దట్ అందరికీ ఫీజిబుల్ అండ్ అవైలబుల్ ఉండాలి అని చెప్పి చాలా కలెక్షన్ పెట్టామండి. ఓకే. ఎక్కడ చూసినా బైబిల్ వాక్యాలే ఉన్నాయి కదండి. మనం నడిపించేది ఆ వాక్యమేనండి. సో ఈ వాక్యం వచ్చి కుడి వైపునకు ఎడం వైపునకు నీవు వ్యాపించదువు అని చెప్పిన వాక్యము. నాకు చాలామంది అడ్డుపెట్టి, నాకు కాంపిటీషన్ పెట్టి నన్ను ఇబ్బంది పెడదామని చాలా చూశారు. కానీ ఆ రోజు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానంతో నేను ఇంత పెద్దది పెట్టగలిగాను. సో దానివల్లే ఈరోజు దేవుని దయ వల్ల ఇంత పెద్దది నేను నడిపించగలుగుతున్నాను అండి. ఓకే. ఇంకా స్టోర్లో ఉన్న యాక్సెసరీస్ ఏమన్నా చూపిస్తారా అండి? ఓకే అండి. సో ఇవి మనకి వెయిల్స్ ఇలా ఉంటాయి. ఓకే. ఇంకా చూపిస్తానండి. ఇంకా మనకి లాంగ్ వెయిల్ కావాలనుకోండి, ఇలా ఇంకా లాంగ్ వెయిల్స్ కూడా ఉంటాయి. ఓకే. సో పెళ్లి కూతురు ఇష్టాన్ని బట్టి తనకి ఎంత వెయిల్ వేసుకోవాలనిపిస్తే అంత పెద్ద వెయిల్ పెట్టుకోవచ్చు. వీటిలో చాలా చాలా లెన్స్ ఉంటాయండి. ఆ తర్వాత ఇవి మన దగ్గర ఉండే గ్లౌజ్, చేతికి వేసుకుంటారు కదా, ఆ గ్లౌజ్ అన్నమాట. ఇలా ఉంటాయి. సో ఇవి జనరల్గా ఆప్షనల్. వెయిల్స్ ఏమో మనం శారీ మీద కూడా వేసుకోవచ్చు. మీరు శారీ కొనుక్కొచ్చుకున్న వెయిల్స్ కూడా తీసుకోవచ్చు. ఈ క్రౌన్స్ సో మనకి చిన్నగా ఉంటాయి, మీడియం సైజ్లో ఉంటాయి, అలాగే పెద్దగా కావాలంటే కూడా పెద్దవి కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి మెడలో వేసుకోవడానికి జ్యువెలరీ సెట్స్ కూడా ఉంటాయండి. ఇలాగ వద్దుమా చూడు తిరగదిప్పండి. జ్యువెలరీ సెట్స్ ఉంటాయి, ఇట్లా ఉంటాయి. సో మనకి డ్రెస్ని బట్టి మనకి నచ్చిన జ్యువెలరీ సెట్ మనం వేసుకోవచ్చు. ఇవే కాకుండా మన దగ్గర శారీస్ కూడా ఉన్నాయి. ఓకే. నేను అవి కూడా ఒకసారి చూపిస్తాను. ఈ మనకి ఇప్పుడు ట్రెండ్లో ఉన్న శారీస్ అన్నమాట. క్రిస్టియన్ పెళ్లి కూతుర్లందరూ ఇప్పుడు ఇష్టంగా వేసుకుంటున్న శారీస్. సో ఇలా శారీస్ కూడా ఉంటాయి మన దగ్గర. క్రీమ్లో కావాలంటే క్రీమ్ ఉంటుంది, ఐవరీలో కావాలంటే ఐవరీలో ఉంటాయి. సో మనకి పెళ్లి రోజు పట్టుకోవడానికి కావాల్సిన బొకేస్ కూడా ఉంటాయి, ఆర్టిఫిషియల్ బొకేస్ ఇవి. ఇలా క్యాస్కేడింగ్ బొకేస్ ఉంటాయి, అలాగే మనకి ఇలాగా చిన్ని బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లెక్కన హోల్డింగ్ బొకేస్ కూడా ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి, అదేవిధంగా స్టోర్ని విజిట్ చేసి ఇంత కలెక్షన్ చూపించడానికి. చూసారు కదా ఎంత కలెక్షన్ ఉందో. సో మీ పెళ్ళికి కానీ ఏమన్నా డ్రెస్సులు కానీ గౌన్లు కానీ మీరు కావాలంటే ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న ఈ స్టోర్ని విజిట్ చేయండి. నేను ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను, అలాగే వాళ్ళ డీటెయిల్స్ నెంబర్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను.